Respected Chief Minister, sir, respected Deputy Chief Minister, sir, Honorable Ministers, Special Chief Secretaries, Principal Secretaries, Secretaries, HODs, Collectors and Superintendents of Police, all the divisional level officers, mandal level officers, and the Swarna Gram and Swarna Ward Secretariat employees, and media. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3వ మినిస్టర్స్ మరియు సెక్రటరీస్ కాన్ఫరెన్స్ జరుపుకోవడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి నెలకు ఒకసారి మనం రాష్ట్ర స్థాయిలో ఈ సెక్రటరీస్ హెచ్ఓడీస్ మీటింగ్, అది కూడా ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్స్ కూడా జాయిన్ అవుతారు, అలాగే డివిజనల్ లెవెల్లో ఆర్డీఓస్, ఇతర డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ జాయిన్ అవుతారు, అలాగే మండల్ లెవెల్లో మండల్ టీమ్స్, అలాగే స్వర్ణ గ్రామ్ స్వర్ణ వార్డుకు సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా జాయిన్ అవుతారు. అంటే రాష్ట్రంలో మనం వివిధ శాఖలు ఏ రకంగా ప్రగతి సాధిస్తున్నాయి అనేది నెలకోసారి సెక్రటరీస్ హెచ్ఓడీస్ గౌరవ మంత్రివర్యుల సమక్షంలో ఇది జరుపుకోవడం, అలాగే 3 నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్స్ ఎస్పీస్ కలిపి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుపుకోవడం అనేది ఒక స్ట్రక్చర్డ్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అందులో భాగంగానే మనం ఈ 3వ సెక్రటరీస్ అండ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మీకు తెలుసు, డిసెంబర్లో మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా 3 మంత్స్కి ఒకసారి యాజ్ షెడ్యూల్డ్ ప్రకారం జరుగుతుంది. అంటే ఒక రకంగా ఓవరాల్గా ఈ 12 మంత్స్లో ఇయర్లీ యాక్షన్ ప్లాన్ని మనము మంత్లీగా బ్రేక్ చేసుకొని, అలాగే క్వార్టర్లీగా బ్రేక్ చేసుకొని, ఏ రకంగా అయితే ప్రోగ్రెస్ మనం ఎక్కడ ముందు వరుసలో ఉన్నాము, ఎక్కడ తక్కువలో ఉన్నాము, ఏ రకంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది తెలుసుకోవడానికి ఈ కాన్ఫరెన్స్ ఉపయోగపడుతుంది. అలాగే మరి రాష్ట్ర స్థాయిలో కానీ మరి కేంద్ర స్థాయిలో కానీ కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి, వాటిలో మనం రాష్ట్ర స్థాయిలో మనం తీసుకోవాల్సిన కేర్ తీసుకొని అన్ని ప్రపోజల్స్ మనం పంపించగలుగుతున్నామా, దానికి సంబంధించిన ఫండ్స్ అన్నీ మనకు ప్రాపర్గా వస్తున్నాయా, వాటిని మనం సెక్రటరీ స్థాయిలో మనం మానిటర్ చేసుకోగలుగుతున్నామా, అలాగే జిల్లా స్థాయిలో ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది. దీంతోపాటు మరి జిఎస్టిపి కానీ, నేషనల్ ఎకనామిక్ సర్వే కానీ, అలాగే మనకు ఆర్టీజీఎస్ ద్వారా మనం ఏదైతే డేటా డ్రివెన్ గవర్నెన్స్ అనుకుంటున్నామో దానికి సంబంధించి, ఇది కాకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు ఫస్ట్ ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు, తర్వాత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనే మరి నినాదంతో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి దానికి సంబంధించి కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది. చివరిగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా మనం చర్చించుకోవడం జరుగుతుంది. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రివర్యులకు, ఇతర అధికారులందరికీ స్వాగతం తెలియజేస్తూ గౌరవ డిప్యూటీ సీఎం గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. I extend my respectful greetings to the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Gariki, and warm wishes to my respected cabinet colleagues, CSK Vijayanand Garu, DGP Sri Harish Kumar Gupta ji, to all the special chief secretaries, principal secretaries, secretaries, heads of departments, and to all district collectors and superintendent of police participating from across the state on virtual mode. I'm delighted to attend this third conference of ministers and secretaries chaired by Honorable Chief Minister Garu. Andhra Pradesh Prabhutvam, we are extremely committed building a state that is which is inclusive, sustainable, and responsive to the aspirations of its people. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత టాంజిబుల్ రిజల్ట్స్, పాలసీల్లో ఉన్నవి చెప్పినవి ఇవన్నీ క్షేత్రస్థాయిలో కనిపించాలి అన్న కమిట్మెంట్తో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవన్నీ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానీ, అలాగే పల్లి పండుగకి సంబంధించి నా డిపార్ట్మెంట్కి సంబంధించి పిఆర్ అండ్ ఆర్డీకి సంబంధించి
పల్లె పండుగ పోయిన సంవత్సరం 2,500 కోట్లు, పల్లె పండుగ 2.0 కింద 5,700 కోట్లు, అడవి తల్లి బాటుగా 1,005 కోట్లు, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ SASCI 2,123 crores. ఇన్ టోటల్ 11,328 కోట్లు శాంక్షన్ చేయబడింది. అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం 28,000 కోట్లు మొబిలైజ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల పనులు ప్రారంభమైనవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 200 కోట్లు నగర వనాలు క్యాంపా ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి. డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, వారి కమిటెడ్ లీడర్షిప్, అలాగే ఒక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ క్షేత్రస్థాయిలో దీని రిజల్ట్స్ చూడాలని మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. మా అందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. This effort and commitment must be clearly understood by the administration. When funds are arranged with such difficulty and responsibility, there can be no excuse for failure in implementation. Every rupee must be translated into visible outcomes on the ground. Officers at all levels must ensure that funds are made available and projects should be executed efficiently, transparently and within timelines without any delay. ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తాం. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన